ఈ రోజు ఈ వీడియోలో మనం కార్లను గాలిలో ఎగరవేయబోతున్నాం, బ్యాడ్ గైస్ ని కొట్టబోతున్నాం, అది కూడా ఈ ప్రమాదకరమైన గ్యాడ్జెట్స్ తో. ఇక బైక్ నడుస్తుంది అదంతకు అదే, ఎవరి సపోర్ట్ లేకుండా. మీరు వచ్చేసారు ఇన్వెన్షన్ అడ్డాలోకి. ఇక్కడి టెక్నాలజీ మిమ్మల్ని పిచ్చోలని చేసేస్తుంది. సరే, ఇక వెళ్దాం ఈ సైన్స్ కొత్త ప్రపంచంలో కొత్త ప్రయాణానికి. మోటార్ ఓఐడి2. నార్మల్ పీపుల్ మార్నింగ్ లేవగానే రెడీ అయి బైక్ తాళం పెట్టి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఒకవేళ ఇమాజిన్ చేయండి, మీరు పిలవగానే మీ బైక్ మీ దగ్గరకు అదంతకు అదే వచ్చినట్లు అయితే. నేను ఏదో మూవీ గురించి చెప్పటం లేదు, ఇది రియల్. ఈ రోజులలో ఇది పాసిబుల్ అయ్యింది. అదే ఇది ఈ మోటోరైడ్ 2. ఇది మీ చేతి ఒక వేళ్ళ కదలికలతో నడుస్తుంది, అలాగే ఇంకో ఒక కదలికలతో ఆగిపోతుంది కూడా. వెనకాలకి వెళ్తుంది. దీని డిజైన్ అయితే చూడ్డానికి చాలా అద్భుతంగానే ఉంది. మీరు చూసినట్లయితే పిచ్చోల్ అయిపోతారు. దీన్ని చూసినప్పుడు సైఫై బైక్ లాగా అనిపిస్తుంది. దీని ఫ్యూచర్ సూపర్ ఫ్యూచరిస్టిక్ అండ్ సూపర్ లోడెడ్. ఇంతే కాదు, ఈ బైక్ అదంతకు అదే బ్యాలెన్స్ కూడా చేసుకుంటుంది. ఈ బైక్ మీద ఇంతే కాదు, ఈ బైక్ ట్రాన్స్ఫార్మ్ కూడా అవుతుంది. ఇందులో ఎన్నో పార్ట్స్ అదంతకు అవే ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. దీన్ని మీరు పట్టుకోవలసిన అవసరం కూడా ఉండదు. నడపడానికి హ్యాండిల్ కూడా ఉండదు. దీని మీద మీరు కూర్చొని డాన్స్ చేయండి, అప్పుడు ఎలాంటి ఇబ్బంది రాదు. దాని బ్యాలెన్స్ కూడా అదంతకు అదే చేసుకుంటుంది. ఇక మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో దీని మీద నిలబడి చేసేయండి. ఇలా చేసినా సరే దీనికి ఇంచు బి ఫరక్ పడదు. ఇప్పటి వరకు ఇలాంటి సూపర్ బైక్స్ అయితే మనం మూవీస్ లలోనే చూసి ఉంటాం, కానీ ఇక త్వరలోనే మనం వీటిని రోడ్ల మీద చూడవచ్చు రాబోయే ఫ్యూచర్లలో. హవర్ సర్ఫ్. ఒకవేళ మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నట్లయితే ప్రపంచంలో మీరు ఎలాంటివి కొనుక్కోవచ్చు అంటే ఈ రోజులలో అలాంటివి కూడా కొంటారా అని ఎవరి ఆలోచన కూడా అంతవరకు వెళ్ళి ఉండదు. అలాంటి వస్తువు ఈ రోజుల్లో రియాలిటీలో వచ్చేసాయి. అలాంటిదే ఈ అద్భుతమైన ఇన్వెన్షన్ హవర్ సర్ఫ్. పెద్ద సైజులో ఉండే ప్లేన్లు అయితే గాలి ఎగరడం అయితే మీరు చూసే ఉంటారు. దాని ఎంత ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారో వాటన్నిటికన్నా చిన్న సైజులో రావడం నిజంగానే చాలా అభినందనీయమైన విషయం. దీన్ని మీరు ఒక రకంగా పర్సనల్ ఎయిర్ వెహికల్ అని కూడా అనవచ్చు. మామూలుగా మీరు ఎక్కడైనా వెళ్ళాలి అంటే గంటలు పడే సమయాన్ని ఇది నిమిషాలలోనే పూర్తి చేసేస్తుంది. ఇక మీకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ టెన్షన్ అక్కర్లేదు. ల్యాండింగ్ కోసం అని ఎలాంటి ప్లేస్ కోసం టెన్షన్ అక్కర్లేదు. ఇక ఎగరవేయండి. దీని మినిమం ఇంత హైట్ లో, ఇంత స్పీడ్ లో, ఇంత హైట్ లో, గాలిలో మేఘాల మధ్యలో ఎగరవేయాలనే రూల్ ఏమీ లేదు. దానికన్నా కింద తక్కువలో ఎక్కడైనా దీన్ని ఎగరవేయచ్చు మీరు. ఒకవేళ మాట్లాడుకుంటే దీన్ని తీసుకోవడం ప్రతి ఒక్కరికి అంత ఈజీ కూడా కాదు. పోలీస్ స్టంట్ గన్. అప్పుడప్పుడు మనకు ఎలాంటి వారితో పోటీ పడాల్సి ఉంటుందంటే దొంగలు, స్నాచర్స్. నార్మల్ గా సివిలియన్స్ వెపన్స్ తీసుకొని తిరగలేరు కదా. నార్మల్ గా దొంగల దగ్గర వెపన్ ఉండే ఉంటుంది. టెన్షన్ పడకండి. అలాంటి ఎమర్జెన్సీలో మీకు యూజ్ అవుతుంది ఈ పోలీస్ స్టంట్ గన్. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీనే. దీని చేతిలో గట్టిగా పట్టుకోండి అంతే. అలాగే పట్టుకొని ప్రెస్ చేయగానే ఇది యాక్టివేట్ అవుతుంది. ఆ దొంగకు ఎలా అనిపిస్తుందంటే 1000 వాట్ కరెంటు వచ్చి తగిలినట్టుగా. ఇక మీ దగ్గర అసలు కనిపించడు కూడా. ఇందులో అల్ట్రా బ్రైట్ ఫ్లాష్ లైట్ కూడా ఇవ్వబడి ఉంది. ఒకవేళ మీరు ఫ్లాష్ లైట్ ని మీరు అటాకర్ చేసే వ్యక్తి మీద వేసినట్లయితే కొద్దిసేపు అతడు బ్లైండ్ అయిపోతాడు, అతనికి ఏమీ కనిపించదు. ఇక ఆ టైంలో మీరు అతనికి స్టంట్ గన్ తో షాక్ ఇచ్చి అక్కడ నుంచి మీరు ఈజీగా పారిపోవచ్చు. ఇక మీకు సూపర్ హీరోస్ అవసరం లేదు ఇలాంటి మైండ్ బ్లోయింగ్ గ్యాడ్జెట్ ఉన్నంత వరకు. పవర్ షాట్ స్టిక్ షాట్. ఇప్పుడు ఇంకొక గ్యాడ్జెట్ చూపించబోతున్నాను. అది కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి. ప్రపంచం మొత్తం యూజ్ చేస్తుంది పెప్పర్ స్ప్రేని. దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తుంది ఇదే స్టిక్ షాట్. ఇక మీరు ఈ పెప్పర్ పౌడర్ ని చాలా దూరం వరకు హై స్పీడ్ లో అటాకర్ మీదకు వేయవచ్చు. ఇక అతను కొద్దిసేపటి వరకు ఏమీ చేయలేడు. దీన్ని మీరు సింపుల్ గా అటాకర్ ఉన్న వైపు చూసి షూట్ చేయవలసి ఉంటుంది. ఇందులో ఒక బాల్ అయితే ఉంటుంది, అది నేరుగా వెళ్లి ఎనిమికి తగులుతుంది. ఇక అందులోంచి వస్తుంది ఎంతో ఎక్కువ పెప్పర్ పౌడర్. అది వెళ్లి నేరుగా కళ్ళల్లో పడుతుంది. కొద్దిసేపటి వరకు అస్సలు కళ్ళు కూడా కనిపించవు, కళ్ళు మండిపోతూ ఉంటాయి. దీని ఫ్యూచర్ ఇక్కడితో అయిపోదు. ఇది స్ట్రాంగ్ అండ్ మెగా స్ట్రాంగ్ అన్ని గ్లాసులను బ్రేక్ చేస్తుంది. ఫోల్డబుల్ స్టూల్. క్యాంపింగ్ సమయంలో ఎక్కడికైనా వెళ్ళినా, ఫ్యామిలీతో పిక్నిక్ కి వెళ్ళినా కంఫర్ట్ గా కూర్చోవాలి అనుకున్నట్లయితే టూల్ అవసరం ఉంటుంది. కానీ నార్మల్ గా అయితే మనం దాన్ని బ్యాగ్ లో పెట్టుకొని క్యారీ చేయలేము కదా. అందుకోసం కావాలంటే మీరు తీసుకెళ్లవచ్చు ఈ ఫోల్డబుల్ స్టూల్ ని. దీని హైట్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేయవచ్చు. ఆ తర్వాత దీని మీద మీరు కూర్చోవచ్చు. ఇక ఆ తర్వాత దీన్ని మీరు సింపుల్ గా ఫోల్డ్ చేసి దీన్ని బ్యాగ్ లో వేసుకొని క్యారీ చేయండి అంతే. ఒకవేళ నెక్స్ట్ టైం మీరు మూవీ టికెట్స్ కోసం వెయిటింగ్ చేసినా లేదా బ్యాంకులలో లైన్ లో వెయిటింగ్ చేసినా, ఇక ఈ బ్యాగ్ ఉంటే మీ స్టూల్ ని మీ దగ్గరే ఉన్నట్లయితే వేసుకొని హాయిగా కూర్చోండి అంతే.
వీడియోలో ముందే చెప్పాను కదా వెహికల్ ఎగిరిపోతుంది అని అండ్ ఫోన్ కన్వర్ట్ అవుతుంది ఒక వాచ్ లాగా. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్టయితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా చెప్తాను నెక్స్ట్ గ్యాడ్జెట్ ఏం చేస్తుందో. స్మార్ట్ రైడింగ్ లగేజ్. ప్రపంచంలో 2 రకాల మనుషులు జీవిస్తుంటారు. ఒకరు న్యూట్రిషన్ హెల్త్ పర్పస్ కోసం వాళ్ళ లగేజ్ ని వాళ్ళ సామాన్ని వాళ్ళే మోస్తుంటారు. రెండవది వాళ్ళనే లగేజ్ మోస్తుంది. ఇందులో మీరు ఏ కేటగిరీకి చెందినవారో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ కైండ్ లో మీరు వచ్చేసింది. సెకండ్ టైం లో మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈ రైడింగ్ లగేజ్ ఇక మీ కళ్ళు మూసి తెరిచే లోపల ఒక వెహికల్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇందులో చాలానే ఫీచర్స్ ఉన్నాయి. చాలా స్పేస్ కూడా ఉంది. ఇందులో ఒక ఇన్బిల్డ్ ఛార్జర్ కూడా ఉంటుంది. దాంతో మీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛార్జ్ చేసుకోవచ్చు. క్యాంపింగ్ స్లీపింగ్ బ్యాగ్. అరే చూడండి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందో. ఇది ఒక స్లీపింగ్ బ్యాగ్. చెప్పడానికే బ్యాగే కానీ ఇది కంఫర్టబుల్ లో ఒక బెడ్ లాగా పనిచేస్తుంది. దీన్ని మీరు పిక్నిక్ కి వెళ్ళినప్పుడు లేదా అడవిలో ఆ చెట్ల మధ్యలో ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ నిద్ర వస్తుంది. ఒకవేళ నిద్ర రావాలంటే బెడ్ ఎక్కడి నుంచి దొరుకుతుంది. కానీ మనకు అలాంటి సిచ్యువేషన్ లో మీకు యూజ్ అవుతుంది ఈ స్లీపింగ్ బ్యాగ్. దీని ఇన్నర్ మెటీరియల్ చాలా సాఫ్ట్ అండ్ లోపల చాలా వెచ్చగా కూడా ఉంటుంది. ఇందులో పడుకున్నప్పుడు మీకు ఆల్మోస్ట్ చాలా త్వరగానే నిద్ర పట్టేస్తుంది. ఇంతే కాదు ఇది వాటర్ ప్రూఫ్ అండ్ స్క్రాచ్ ప్రూఫ్. ఒకవేళ వర్షం పడుతుందో ఇంట్లో ఏదైనా మీరు తులో పని చేసి అమ్మ బయటికి వెళ్ళిపో అన్నట్లు అయితే అలాంటప్పుడు తప్పకుండా ఈ గ్యాడ్జెట్ మీ దగ్గర తీసుకువెళ్ళండి అంతే. మోటరిల్లా అడాప్ట్ డిస్ప్లే కాన్సెప్ట్. ఇప్పటి వరకు అయితే మీరు ఫోల్డబుల్ ఫోన్లు చూసే ఉంటారు, డ్యూయల్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్స్ చూసే ఉంటారు. కానీ ఇలా ఎన్నో అమేజింగ్ స్మార్ట్ ఫోన్స్ అయితే మీరు చాలానే చూసి ఉంటారు. ఇలాంటివి కొంచెం ఇప్పటి వరకు మీరు మీ లైఫ్ లో అస్సలు చూసి ఉండరు కూడా. ఇది ఎలాంటి ఫోన్ అంటే ఇందులో ఉంటుంది అడాప్టివ్ డిస్ప్లే. అంటే నేను చెప్తాను దీని డిస్ప్లే మీరు ఎంత కావాలంటే అంత బెండ్ చేసుకోవచ్చు. కానీ దీన్ని ఇలా బెండ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే దీన్ని మీరు బెండ్ చేసి ఒక స్మార్ట్ వాచ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో రెండో విషయం ఏంటి అంటే ఎప్పుడైనా మీరు పిక్స్ క్లిక్ చెయ్యగానే అప్పుడు ఏదైతే డ్రెస్ వేసుకుంటారో దానికి అనుగుణంగా మ్యాచ్ అయ్యేటట్లు ఇది ఒక సొంతంగా థీమ్ ని జనరేట్ చేసి అప్లై చేసేస్తుంది. ఇక దీన్ని మీరు మీ చేతి పైన వేసుకోగానే ఆ గెటప్ కి అనుగుణంగా మీ ఫోన్ కూడా మ్యాచ్ అవుతుంది. చాలా అమేజింగ్ కదా. ఇలాంటి ఫీచర్స్ ఎప్పుడైనా ఏదన్నా ఫోన్ లో చూశారా మీరు ఇప్పటి వరకు? చూసినట్లయితే కమెంట్ చేసి చెప్పండి. హ్యూమన్ ఏఐ పిన్. పీపుల్ కి ఆఫీస్ నార్మల్ గా మనకు ఆఫీస్లలో ఒక అసిస్టెంట్ అయితే ఉంటాడు. అతనికి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇస్తుంటాడు అండ్ ఇక చాలా హెల్ప్ కూడా చేస్తాడు అతని కోసం. ఆఫీస్ బయట ప్రపంచంలో ఎవరు అసిస్ట్ చేస్తారు. ఇందుకోసమే ఎలాంటి వేరబుల్ పిన్ తయారు చేశారంటే ఇందులో ఉన్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేశారు. ఇక రెడీ మీ పర్సనల్ అసిస్టెంట్ గా. ఇది మీ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేస్తుంది, మీరు చెప్పినప్పుడు మీ ఫొటోస్ కూడా క్లిక్ చేస్తుంది అండ్ ఇది మీ డే టు డే లైఫ్ లో చాలా హెల్ప్ అవుతుంది. నిజంగానే ఇది ఎలా చెప్తే అలా చేసేస్తుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ చూడాలి అనుకున్నట్లయితే మీ ముంగల అరచేయి పెట్టండి అంతే, ఆ చేతి మీద ఆ ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేసేస్తుంది. వావ్, నిజం పిచ్చెక్కిస్తుంది కదా. ఇలా అలర్ట్ నోటిఫికేషన్ అన్ని మీ ముంగల కనిపిస్తాయి. ఒకవేళ మీరు మీ దగ్గర ఫోన్ లేకపోయినా కూడా ఈ డివైస్ మీ డే టు డే లైఫ్ యొక్క ఇన్ఫర్మేషన్ టైం టేబుల్ ని మీకు ప్రతి టైంలో అవైలబుల్ గా ఉంచుతుంది. ఆటోలిక్ లైఫ్ సెల్ ఎయిర్ బ్యాగ్. కార్లలో ఎయిర్ బ్యాగ్స్ అయితే చాలానే ఉంటాయి. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు కార్లో ఉన్న ఎందుకు దెబ్బలు తగులుతాయి. ఇందులో చాలా క్యాజువాలిటీస్ ఉంటాయి. ఎయిర్ బ్యాగ్ కార్లో కూర్చున్న వ్యక్తి పొజిషన్ బట్టి వర్క్ కాదు. దాన్ని ఏ విధంగా అయితే సెట్ చేశారో ఆ విధంగా వర్క్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ చాలా డిఫరెంట్. ఇందులో ఉన్నప్పుడు యాక్సిడెంట్ లేదా క్రాష్ అయ్యే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఈ ఎయిర్ బ్యాగ్ ఆ పర్సన్ 4 వైపుల నుండి ఇన్ఫ్లేట్ అవుతూ ఉండి 4 వైపుల కవర్ చేసి ఆ పర్సన్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. అతని బాడీ డైరెక్షన్ నుంచి సేఫ్ గా ఉంచుతుంది. ఈ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్ తో వర్క్ కాదు. ఎన్నో రకాల సెన్సర్స్ కారణంగా ఈ సిస్టమ్ క్రాష్ అయ్యే సమయంలో ఎనలైజ్ చేసుకొని ఈ సిస్టమ్ వర్క్ అవుతుంది. ఈ విధమైన ఎయిర్ బ్యాగ్ కార్ లో ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా కాపాడగలుగుతుంది.